చైతన్య జూనియర్ కాలేజ్ మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి కనకమహాలక్ష్మి గారికి, పెద్దలు ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి భాగ్యలక్ష్మి గారికి, పెద్దలు హై స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి పాత్రుడి గారికి, మీ కోఆర్డినేటర్ భారతి గారికి, పెద్దలు మధుసూదన్ గారికి, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ చైతన్య కాలేజ్ స్టాఫ్కి, అలాగే మింది హై స్కూల్ స్టాఫ్కి, ఇక్కడ విచ్చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్న వయసులో సోషల్ సర్వీస్ చేయాలని, సమాజానికి మెరుగుగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మీలో రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా అమ్మాయిల్లో. ఈరోజు అమ్మాయిలు రోడ్డు మీదకి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సమాజం కోసం, సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో మహిళలు ఉండాలని, లేకపోతే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక మార్పు రావాలని చెప్పి మీలో ఒక ఉత్తేజం రావడం చాలా ఆనందంగా ఉంది. మేడం చెప్పారు, మనం అందరం చాలామంది మన ముందు మైక్ పెడితే ఒక మాట అంటాం, సార్ దేశంలో మార్పు రావాలి, నాయకుల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలని చెప్పి చాలామంది చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి యువతరం ఎవరి ముందు మైక్ పెట్టినా మార్పు రావాలనే మాట చెప్తారు. మార్పు రావాలని కోరడం కాదు, మనలో మార్పు వచ్చినప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. సో ఆ మార్పు మీలో కనబడతా ఉంది. మీ ఆదివారం పూట వాలంటీర్స్గా ఆదివారం కూడా లెక్క చేయకుండా ఒకరోజు సెలవు వస్తే దాదాపు వారంలో 6 రోజులు మీకు కాలేజీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే చదువుకోవడం ఇబ్బంది కాదు కానీ కష్టంగా మీరు రోజు శ్రమపడి అన్నీ చేసిన ఆదివారం ఒక రోజు సెలవు తీసుకుందామనే ఉద్దేశం కూడా లేకుండా సమాజం కోసం మీరు ముందుకు రావడం చాలా హర్షించదగ్గమైనటువంటి విషయం. ఈరోజు ఎన్ఎస్ఎస్ స్కీమ్లో అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్, దాదాపు 44 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 32 లక్షల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉన్నారు. రానున్నటువంటి కాలంలో దాన్ని 1 కోటి మందికి తీసుకొని వెళ్ళాలని, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి యువతరంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఎన్ఎస్ఎస్ ఇది ఉందో దీన్ని ప్రథమ స్థానంలో నిలపాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్ఎస్ఎస్ ఉంది. దానికి మీరు అందరూ కూడా బాసటగా నిలవాలి. ఈరోజు అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ కానీ, లేకపోతే ప్లాంటేషన్ కానీ, ఎయిడ్స్ మీద ర్యాలీస్ కానీ, లేకపోతే వాటర్ ఎన్రోల్మెంట్ కానీ, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఏది సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమం ఏది చేసినా మీరు చేసేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది. ఒకసారి కాకపోతే 2 సార్లు చెప్పండి, 2 సార్లు కాకపోతే 3 సార్లు చెప్పండి. ఏదో ఒక రోజు మార్పు రావడం ఖాయం. మళ్ళీ తిరిగి నవ సమాజం, యువతరానికి సంబంధించినటువంటి యువతరం కోరుకునేటువంటి సమాజం మళ్ళీ తిరిగి రావడం ఖాయం అని చెప్పి నా తాలూకా భావన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నేను కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 21 ఇయర్స్కి కార్పొరేటర్ అయ్యా. ఐ వాజ్ ద యంగెస్ట్ కార్పొరేటర్ ఇన్ విశాఖపట్నం. అంటే మీలో ఎందుకు చెప్తా ఉన్నానంటే, సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజకీయాల్లో కానీ లేకపోతే ఆ సమాజం కోసం ఆలోచించే భావనలు ఎక్కువగా ఉంటాయి. మీలో చాలామంది రాజకీయం మీద ఆసక్తి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ చూసాం ఢిల్లీలో 26 ఇయర్స్ ఒక లేడీ జర్నలిస్ట్ ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలా. కేవలం వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీసో, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎన్నికైనటువంటి వారు దాదాపు అందరూ కూడా 40 సంవత్సరాల లోపు 35 సంవత్సరాల లోపలే ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప ఏ ఒక్కరు కూడా 40 సంవత్సరాలు దాటినటువంటి వారు ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆ 40 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా అందరూ కూడా ఆర్టీఐకి సంబంధించినటువంటి ఉద్యమకర్తలో, లేకపోతే సామాజిక కార్యక్రమాలు చేసేటువంటి ఉద్యమకర్తలో, లేకపోతే జర్నలిజంలో ఉన్నటువంటి వారో, లేకపోతే ఇతర ట్రస్టులు నడిపేవారో, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నడిపేవారో, అటువంటి వారు అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యేటువంటి పరిస్థితి. తప్పకుండా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలకి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి భావన కలిగించే విధంగా, వాళ్ళు ఉత్తేజం కల్పించే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు ఈ సందర్భం కోరుతా ఉన్నా. మింది గ్రామం చాలా కష్టమైనటువంటి గ్రామం తీసుకున్నారు. మరి ఎందుకు ఎంచి పెట్టారో తెలియదు కానీ మీ మేడం గారు మింది గ్రామంలో మీ కార్యక్రమాలు చేయాలంటే మా వాళ్ళు చాలా తెలివైన వారు.
గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, లేడీస్ కానీ మగవాళ్ళు కానీ, చదువు ఉన్న వాళ్ళు కానీ, చదువు లేకపోయిన వాళ్ళు కానీ, చాలా ఏదైతే సమాజం మీద, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అందరికీ కూడా పూర్తి అవగాహన ఉంది. గ్రామంలో చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం. అదేవిధంగా రాజకీయంతో పాటు ఇటు కళలోని, ఇటు నాటకాల్లోని, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈరోజు మింది నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. అమెరికాలో చాలామంది ఉన్నారు, సింగపూర్లో చాలామంది ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. చాలా దగ్గరలో స్టూడెంట్స్ ఈరోజు అన్ని రంగాల్లో మిందిలో నుంచి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ కుటుంబాలకి, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కానీ, ఈరోజు చాలామంది పిల్లలు నాకు తెలిసి ఇక్కడ నుంచి మింది నుంచి ఎవరైనా ఉన్నారా స్టూడెంట్స్? వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళిపోయినట్టున్నారు మేడం సర్వీస్లోకి. ఇప్పుడున్నటువంటి చాలామంది చైతన్య కాలేజీని చదువుతున్నటువంటి చాలామంది మింది వాళ్ళు కూడా ఇదివరకు ఉండేవారు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉండేవారని చెప్తుండేవారు. మీలో ఓటు హక్కు ఉందా అందరికీ? ఇప్పుడు కొత్తగా తీసుకున్నారా, ముందు తీసుకున్నారా? ఇప్పుడు అప్లై చేశారు అంటే అందరూ కూడా 18 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎంటర్ అయినటువంటి పరిస్థితి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి, చేతులెత్తండి ఒకసారి. లేరా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పరు. చాలామంది మహేష్ బాబు అమ్మాయిలు అంటే మహేష్ బాబు ఫ్యాన్స్. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే దాదాపు 1-2 గంటల లైన్లో నుంచి టికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి యువతలో చాలామంది, అంటే ఆడవాళ్ళని అంటున్నాను కాదు, మగవాళ్ళు కూడా, యువత అనేసరికి చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, మహేష్ బాబు సినిమా అనేసరికి 2 కాదు 4 గంటలన్నా లైన్లో నుంచి టికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి. కానీ అదే ఓటేయడానికి రండి, ఓటేసి వెళ్ళండి, మీ సమాజాన్ని మార్చండి అంటే మాత్రం ఓటేయడానికి మాత్రం మేము ఎందుకు గంట సేపు నిలబడి ఓటేయాలని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు యువతలో ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు వేసే ఒక ఓటు మీ 5 సంవత్సరాల తాలూకా భవిష్యత్తును మార్చేటువంటి పరిస్థితి. మీ తాలూకా భవిష్యత్తు మీరు వేసేటువంటి ఓట్లో ఉంది. మీరు ఒక్కసారి ఓటేస్తే మీ తాలూకా 5 సంవత్సరాల భవిష్యత్తు మీరు మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎవరికన్నా ఓటేయండి, మీకు నచ్చిన పార్టీకి వేయండి, లేకపోతే మీకు నచ్చినటువంటి అభ్యర్థికి వేయండి. కానీ మీ ఓటు హక్కును వినియోగించుకున్న రోజే మన తాలూకా సమాజాన్ని మార్పు చెందేటువంటి పరిస్థితి మనం తీసుకురాగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో ఓటర్ ఎన్రోల్మెంట్ కూడా ఉంది. 18 years ఈ January 1st 2014 లోపు 18 years కంప్లీట్ చేసే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించింది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఈసారి చేసేటువంటి ఈ స్కీమ్లో ఏదైతే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారో మెయిన్గా ఓటర్ ఎన్రోల్మెంట్. ఎందుకంటే ఇంకో 3 నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఓటర్ ఎన్రోల్మెంట్ అందరూ అవుతున్నారా లేదా? మరి ముఖ్యంగా ఈ సంవత్సరం జరిగేటువంటి ఎన్నికల్లో దేశంలో దాదాపు 60% మంది 35 సంవత్సరాల లోపు ఉండేటువంటి వయసులో ఉన్నటువంటి వారే ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నారని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పబోతా ఉంది. మరి దాంతో మన సమాజం మార్పు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా. మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటా. మీ మేడం గారు అందుబాటులో ఉంటారు, ఆవిడతో చెప్పండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మింది గ్రామంలో మీకు ఫుల్ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఎప్పుడు ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా మేడంకి చెప్పండి, నేను కానీ లేకపోతే భాగ్యలక్ష్మి గారు కానీ ఏ అవకాశం ఉన్నట్టు మీకు ఏ అవసరం ఉన్నా మీ దానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఏదైనా మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా సమాజంలో మంచి పేరు తీసుకురావాలని, ఎన్ఎస్ఎస్ వారికి మంచి పేరు తీసుకురావాలని, మీ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని, మీలో రానటువంటి కాలంలో మంచి ఉద్యమకారుల్ని, అదేవిధంగా మంచి నాయకుల్ని చూస్తా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.